ఆపులేము, మేము ఎక్కడికెక్కడికి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఈరోజు రోజు రోజుకి బళ్ళు పెరుగుతున్నాయి, స్ట్రీట్ ఫుడ్ పెరుగుతున్నాయి. మన వాళ్ళు ఇళ్ళలో వదిలిపెట్టేసి బయట తినడం ఎక్కువ అలవాటు అయిపోయి కొత్తవి రావటం, కొత్త బళ్ళు రావటం, దాన్ని పోయి బయట తినటం, రోజుకి ఇవన్నీ కూడా పెరిగే పరిస్థితులు ఉన్నాయి. దానికోసమే మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 దగ్గర స్ట్రీట్ ఫుడ్ కూడా తొందరలోనే ఓపెన్ చేయబోతున్నాం. అది ఓపెన్ అయిపోయినప్పుడు ఒక బండి కూడా మీకు రోడ్లో కనపడకుండా మొత్తాన్ని అక్కడ పెట్టేస్తాం. దగ్గర ఒక 120 స్టాల్స్ వస్తాయి, ఆల్ టైపు. దాని నాన్ వెజ్ అవ్వచ్చు, వెజ్ అవ్వచ్చు, నూడిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఏవో రకరకాల ఇవన్నీ కూడా అక్కడ పెట్టేదానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఆ స్ట్రీట్ ఫుడ్ అక్కడ పెట్టినప్పుడు అక్కడే చిన్నపిల్లలతో పోయి ప్లే చేసే గేమ్స్ కూడా పెడుతున్నాం. ఒక స్క్రీన్ కూడా ఒకటి పెడుతున్నాం. దాన్ని అక్కడికి వచ్చిన తర్వాత టౌన్లో ఉండేవన్నీ కూడా తీసేసి మొత్తాన్ని అక్కడికి పంపించే మార్గం కూడా తొందరలో అది కూడా చేయబోతున్నాం. ఎందుకంటే అక్కడ బాగా ప్లేస్ ఉంది, ఆ బైపాస్ పెద్ద రోడ్డు ఉంది, పాత బైపాస్ కాబట్టి ఆ కిందంతా కూడా క్లీనింగ్ కూడా మొదలు పెట్టాము. అది చేసినప్పుడు ఇవన్నీ కూడా తగ్గేది కారణాలు వస్తుంది. ఈరోజు మేము టౌన్లో కూడా చూస్తున్నారు, అన్ని రోడ్లు పెద్దవి చేస్తున్నాం. రంగారాయ చెరువు మనం తీసేదాకా ఎవరికి తెలియదు, గోడ కట్టిన తర్వాత తీసాం. రేపు ట్రంక్ రోడ్డు పండుగ వెళ్ళిన తర్వాత మొదలు పెడుతున్నాం. ట్రంక్ రోడ్డు ఎప్పటి నుంచో ఊరు మొత్తం తిరిగే పరిస్థితి వస్తుంది. డబుల్ రోడ్డు 80 ఫీట్ రోడ్డు దాన్ని ఫైనలైజ్ చేస్తున్నాం. దాన్ని కూడా మొదలు పెట్టేసి డబుల్ రోడ్డు దాన్ని చేస్తున్నాం, కొత్తపట్నం రోడ్డు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక రూపురేఖలు అనేది 1 ఇయర్ లోపల టౌన్లో కూడా చాలా మార్పులు తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా మన అందరూ కూడా సహకరించండి. తప్పకుండా కూడా మనం మీ బంధువులు వచ్చినా, మీ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఇది ఒంగోలు ఇంత మార్పు వచ్చింది అనేది రావాలనే ఇంటెన్షన్ తోటి నేను కూడా పనిచేస్తున్నాం. మనకు ఉండే టైంలో మనం ఏం చేసామనేది నా క్వశ్చన్ మార్క్. మనకు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం టైంలో మనం ఏం మార్పులు తీసుకొచ్చాము, పబ్లిక్ ఎంత ఇబ్బంది లేకుండా చేసామనేదే నా ఇంటెన్షన్ తోటి నేను పనిచేస్తున్నా. దానికి తగ్గట్టుగా అన్ని కూడా చేసుకుంటా ముందుకు వస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా.